వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక చక్కటి ఇంటర్వ్యూతో మీ ముందుకి మళ్ళీ వచ్చాం విత్ మై జాంజిగిరి విజయ్ దేవరకొండ. సెక్సీ శాండ్విచ్ మనల్ని బాబోయ్ చూపితే ఎట్లా పోతున్నాం. ప్యారడైజ్ పేరేనా? ప్యారడైజ్ లో నాని పేరేంట్రా? గైస్ ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, కానీ మైక్ కనెక్ట్ చేయడం మర్చిపోయాము. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి, కంప్లీట్లీ వర్త్ ఇట్. జాగ్రత్తగా చూడండి. బై. నా హ్యాపీ బర్త్డే పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ నాకు చాలా బ్లెస్సింగ్స్. నాకు మనం చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఆగి నా దైవం చెప్పాలి ఏంటిది మైక్ ఏంటి అక్కడ పెట్టారు? ఇంకా ఎక్కడ ప్లేస్ లేదా? అప్పటికైనా ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటది? కుర్రోళ్ళతో ఎక్కువ మాట్లాడితే స్వీట్ గా ఉంది. బాబోయ్ ఏంటి ఎలా ఉంది? చూడ్డానికి ఎట్లా ఉంటావు? జూనియర్ ఇలియానా లిప్. నా లిప్స్ ఏమో తమన్నా. అబ్బాయి నచ్చాలంటే ఎలా ఉండాలి? వైట్ ఏమో మహేష్ బాబు లెక్క ఉండాలి. మనం సరుకు మహేష్ బాబు కావాలి. విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ ఎవరు? విరాట్ కోహ్లీ ఎవరు? కోహ్లీయా? అయిపోయింది విరాట్ కోహ్లీకి వచ్చి వచ్చింది, దాంతో కొడతారు. ఆయన గేమ్ బాగా ఆడతారు. క్రికెట్ ఒకటి గేమ్ ఆడతాడు, ఇంకా వేరే గేమ్లు ఆడతాడు నేను చూడలేదు కదా. ఇంక వేరే గేమ్ ఎందుకు ఆడతాడు? క్రికెట్ ఆడతాడు, కాకపోతే అనుష్క శర్మతో ఆడుకుంటాడు. వీళ్ళతో ఎందుకు ఆడతాడు? ఒకవేళ నరేంద్ర మోడీ గారు మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? బంగాళ కట్టేయమంట. దేనికి కడతారా దీనికి? ఒకవేళ ఉంటే అడుగుతాడు, ఆయన ఇవ్వాలి కదా. ట్రాన్స్జెండర్ రెస్పెక్ట్ ఇస్తాం, పడుకోవాలన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తాం. ఆ మైక్ వైపు కళ్ళు వెళ్ళిపోయినా చూడకపోతే సెక్సీ శాండ్విచ్. అందుకే మైక్ అక్కడ పెట్టి తెలియాలి కదా మరి. మైక్ అసలు ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నారు తను కనిపిగానే. ఎవరు? టీవీ ఆ యొక్క నీ గొంతు చాలా బాగుంది, స్వీట్ గా ఉంది. స్వీట్ ఎక్కువ తింటావా? చెబుతూ దీనికన్నా మన ప్రమోషన్ చూడండి, ఇంకా బాగుంటది. ఏరా ఈ రోజు కూడా రాలేదండి? రాలేదురా, వాళ్ళ షాప్ లో ఏదో వర్క్ ఉందంట. షాప్ ఉందంటారా వాళ్ళకి? ఏం షాప్ రా వాళ్ళది? అదేరా ఈ బిల్ పేమెంట్స్ అండ్ ఫోన్ రీఛార్జ్ ఉంటాయి కదా అవి. ఆహా ఇది కూడా ఉందండి భయ్యకి సైడ్ లో. వాడికేంట్రా బాబు, ఆ యాప్ లో ఒక్క రీఛార్జ్ చేస్తే అప్ టు 3.25% కమిషన్ వస్తుందంట. అవునా? ఏం యాప్ అది? క్రౌడ్ రీఛార్జ్ యాప్ అని ప్లే స్టోర్ లో ఉంటుంది. వీళ్ళది BBBS సర్టిఫైడ్ భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్ రా. దాంతో పాటు వీళ్ళు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అందుకే ఈ మధ్య రిటైలర్స్ అందరూ ఈ యాప్ వాడుతున్నారు. డోలర్ అయితే ఇప్పుడు స్మార్ట్ రిటైలర్స్ అందరూ క్రౌడ్ రీఛార్జ్ యాప్ నే వాడుతున్నారు. లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. బాయ్స్ అందరూ నన్ను చూసి నా వెంకలు పడుతున్నారు, అందుకే సెక్సీ శాండ్విచ్ అని పేరు వచ్చి. ట్రాన్స్జెండర్స్ బాయ్స్ కి అట్రాక్ట్ అవుతారా? మరి అదే కదరా, నాకైతే తెలియదు. అంటే నువ్వు చూడ్డానికి ఎట్లా ఉంటావు ఏంటి అని అనుకుంటున్నాను. ట్రాన్స్జెండర్ లో ఉంటారు. ఆమె పెదాలు, ఆమె నడుము, ఆమె మొత్తం బాడీ, ఫేస్ కట్టు ఉంటానంట, అందుకే బాయ్స్ నా వెనకాల పడతారు. అంటే ఇలియానా కూడా జూనియర్ ఇలియానా. జూనియర్లు ఎక్కువైపోతున్నారు. ఓ ఇది ఒకసారి చూద్దాం. ఏం చూస్తుంది ఒకసారి చూద్దాం. మీరు అనుకుంటున్నారా అది నిజమేనని? అందరు చెప్పారంటే నిజమై ఉంటది కదా. అందంగానే ఉంది ఇలియానా. ఓ, నిజమే అంటారు. బలవంతంగా నవ్వుతున్నట్లేదు యాంకర్. మనం కూడా ఇప్పుడు అదే కదా. నేను నిజంగానే అవుతాను. ఫేషియల్ లో ఉన్న ప్రతిదీ ఏ హీరోయిన్ లా ఉంటాయి అనుకుంటున్నారు? నా లిప్స్ ఏమో తమన్నా, నా కళ్ళేమో కాజల్, నా హెయిర్ ఏమో సాయి పల్లవి. ఫిక్స్ అయిపోయిందా? ఎవరైనా చెప్తారు వీళ్ళకి మామూలుగా? అందరినీ మిక్సీలో వేసి కడితే మీరా? చట్నీ లెక్క నేను. అబ్బాయిలు మీకు ఎక్కువగా ఎట్లాంటి మెసేజ్ పెడుతూ ఉంటారు? హాయ్ బేబీ ఎక్కడున్నావు, తిన్నావా, నువ్వు చాలా అందంగా ఉంటావు. అందంగా ఉన్న వాళ్ళతో అయితే చాటింగ్ చేయొచ్చు. కొంతమంది జిడ్డు మొహాలు వేసుకుంటారు, వాళ్ళు ఇంకా వాష్రూమ్ కి వెళ్ళి ఉంటారు. నీకు అసలు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలా ఉండాలి? గ్రేస్ లో అల్లు అర్జున్ లెక్క ఉండాలి, మొత్తం మిక్స్ చేస్తే రితిక్ రోషన్ లెక్క ఉండాలి. ఈవిడ కూడా ఫ్రూట్ మిక్సే కావాలి. ఒకవేళ బాగా డబ్బులుండి అంకుల్ లాంటి వాడు వస్తే ఓకేనా? అంకుల్ అంటే డబ్బు కావాలి కానీ అంకుల్ వద్దు. మరి ఏం చేస్తా? లవ్ చేయవు అప్పుడు? లవ్ చేయను. అంకులు కుర్రోడు బాగుంటాడు కానీ డబ్బులు అప్పుడేం చేస్తావు? వారి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటా, వాని కూడా లవ్ చేస్తా. డబ్బులు లేవు అంటే డబ్బులు లేకుండా డబ్బులు ఎవడైతే ఏమైంది, మగాడే కదా. జిడ్డు మగాడు వద్దు అన్నది, ఇప్పుడేమో మగాడైతే చాలా. మనం పెట్టకూడదు, మనం తీసుకోవాలి. మనం పెట్టుకుంటున్నాం. ఇదేదో తేడా ఉందండి నాకు అనిపించింది. కోఆపరేట్
అబ్బాయిలు ఎలా టీస్ చేస్తారు నేను? చాలా అందంగా ఉన్నావు. డబ్బులు తీసుకుంటారా? నీ ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే నువ్వు చాలా మందిని రిజెక్ట్ చేసావంట. అవునా? మోటి అమ్మ ఇలియానా అంటే రితిక్ రోషన్ లాంటి వాడు రావాలి కదా. జనాభాతో పాటు కరువు జనాభా కూడా పెరిగిపోతుందని నాకు అర్థం. ఇది అయినా సిగ్గుపడకుండా చూసా అలా ఒక అంకుల్ తగిలాడు, పెళ్లి చేసుకుంటాను నిన్ను సెకండ్ వైఫ్ ఉంచుకుంటా అన్న. అంకుల్ వద్దన్నారు కదా. సిగ్గురోషన్ చేసుకో ఈ గ్యాప్ లో. సరే అంకుల్ గారు, నాకు పైసలు అయితే కావాలి, పైసలు అయితే పెట్టండి, పైసలు ఇవ్వలేదంటే ఈ స్టార్టింగ్ మొత్తం మీ వైఫ్ కు చూపిస్తాను బ్లాక్ చేసి బ్లాక్ మెయిల్ చేసినంత పబ్లిక్ లో పెట్టేస్తే ఆవిడ నవ్వుతుంది. ఇది హిట్ టీవీ ఒక భాగవతం, ఇది బయటపడటం గురించి మేము వచ్చాం అనుకున్నా కాదు, ఇదంతా ఎంటర్టైన్మెంట్ పర్పస్. నువ్వు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే రొమాంటిక్ గా ఎలా చేస్తావు? వాడికి రొమాంటిక్ అనగానే ఏంటి మైక్ ముందుకు వస్తుంది, అది వదలే వస్తుంది, అటు చూద్దాం అంటే అవదు. ఏముంది రొమాంటిక్ ఐ లవ్ యూ అంట. రితిక్ రోషన్ బేబీ నువ్వు చాలా అందంగా ఉన్నావు, లైఫ్ లాంగ్ నీతో ఉండాలనుకుంటున్నా, నువ్వే నా జీవితం, నువ్వే నా లైఫ్, అన్ని నీతోనే. స్క్రిప్ట్ బాగా నేను వంటే కట్టిస్తా, అది ఎక్కడైనా ఐ లవ్ యూ బేబీ, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంట. విజయ్ నిన్నే ఎలా చదువుతుంది అది అలాగెళ్ళి అలాగొచ్చింది అండి. ఎక్స్పోజింగ్ చేస్తావా ఛాన్స్ వస్తే? ఉండాలి కదా. ఎక్స్పోజింగ్ చేస్తావా ఛాన్స్ వస్తే? ఇప్పుడు చేయవా? నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. యాక్టింగ్ వచ్చు, చాలా ఇష్టం. ఒకసారి నవరసాలు చేసి చూపిస్తావా? నవరాసాలు అంటే వీటి యాక్టింగ్ వచ్చి కానీ నవరసలు అంట. కోపంగా పెట్టు. నాకైతే డాన్స్ వస్తుంది కదా పెట్టు. ఇప్పుడు రొమాంటిక్ గా అన్నీ ఒకటేరా. అదే ఏదైనా రసం కామంతో చూడు. కామం మన దాంట్లో లేదులే. ఎందుకు పెట్టింది ఏంటి చేసుకుంటా మరి ఏముంది నీ దాంట్లో? నా దాంట్లో అన్ని ఇలియానా పోలికలే ఉన్నాయి. ఒకవేళ నువ్వు లావ్ అయితే పేరు మార్చుకుంటావు మళ్ళీ. లావ్ అయితే జూనియర్ సాయి పల్లి అని పెట్టుకుంటా. ఆమె మేకప్ వేసుకోదు, నేను మేకప్ వేసుకొని ఒరిజినల్ బ్యూటీ కదా నేను. అబ్బాయికి కళ్ళు లేవు చేతులు లేవు అప్పుడు ఇష్టపడతావు, పోనీ లేకపోతే? కళ్ళు లేకపోతే అట్లా అందంగా ఉంటే ఇష్టపడతా. రితిక్ రోషన్ లో ఉండాలి. ఈయన చూడాల్సిన అవసరం లేదు, పెద్ద అమ్మగా తనేసుకుంటాడు. అలాగనే గేర్ అసలు లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి? మంచి మనసు ఉండాలి, ప్రేమగా చూసుకోవాలి, కేరింగ్ చేయాలి, నేను అలిగితే నా వెనకాల రావాలి. అందరికి ఇవే కోరికలే. కట్నం నేను ఇస్తావా? వాడే నాకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇస్తా వాడికి? నువ్వు అబ్బాయి కదా. ఇవ్వాలి కదా అబ్బాయిలకు మన కట్నం. అయినా డౌరీ ఈజ్ నాట్ లీగల్, నీకు తెలీదా? ఇవన్నీ ఓపెన్ చేయాలి. నా అంత అందగా ఎండలో వచ్చే నా తల తిరుగుతుందా? ఆటోలో వచ్చే అందుకే తల. నీ ఆన్సర్ వింటే నాకు అర్థం అవుతుంది. కార్ కూడా ప్రొవైడ్ చేయాలా ఇంటర్వ్యూ? మళ్ళీ ఇవన్నీ స్పెషల్స్. డైలీ నీలాపూర్ వెళ్తా, అక్కడ కొంతమంది ముద్దిస్తావా 100 రూపాయలు ఇస్తా, ముద్దిస్తా 1000 రూపాయలు ఇస్తా అంటారు. నా దగ్గర కూడా ముద్దు తీసుకోవాలనుకుంటారా? మరి అలా ఉంటారా? నిన్నే ఒకటి ముద్దు ఇచ్చి వచ్చిన, బాగున్నాడు వాడు, నెంబర్ కూడా అడిగాడు, ఇచ్చిన, కాల్ కూడా చేయలేదు. ఇంకా డిసప్పాయింట్ అయిపోతుంది. దొంగ. అంటే ఇక్కడ పెట్టావా? ఇక్కడ పెడతా, ఇక్కడ పెడతారా? ఏమో పెట్టినప్పుడు తవ్వందిస్తాయేమో. యాంకర్ కి అన్ని కావాలి. కావాలి. ఆవిడకి ఉంది కామం. బాగోలేనాడు వచ్చి 1000 రూపాయలు పెట్టమన్నాడు. అస్సలు పెట్టిన, తిరిగి నేను వాడికి 500 ఇస్తాను. వాల్యూ లేదు. ట్రాన్స్జెండర్ కే వాల్యూ లేదంటే అమ్మాయిలు ట్రాన్స్జెండర్ తక్కువేట్రా. మరి మనం ఇల్లు అడిగితే 500 తిరిగి ఎత్తున్నాం. 2-3 సార్లు నీకోసం నీలోఫర్ కి 7 to 12. 7 to 12 కి నీలోఫర్ దగ్గరికి వెళ్ళండి అందరూ. ఇది ప్రమోషన్. ప్రమోషన్. నీలోఫర్ దగ్గర సెక్సీ శాన్వి ఉంటది, ఎవరైనా ఆకతాయి కుర్రోలు రావచ్చు. హిట్ టీవీ ఎంతో మీరు బాగుంటే ఇదిగో మీరు బాగుంటే ముద్దెస్తుంది, నెంబర్ ఇస్తుంది, లేకపోతే 500. కింద లింక్ అది వాడుకోండి వేస్తుంది. ఇప్పుడు వరకు నీకు హైయెస్ట్ పేమెంట్ ఇచ్చి హగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు? మొన్న ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, జిమ్ అబ్బాయి, 500 ఇచ్చాడు, హగ్ ఇచ్చిన. అలా వెళ్తుంటే బాబు అంటే 500 అది ఇవ్వను నేనే. కండలు కాశ్మీరు ఎంతసేపు చేసుకున్నాడు హగ్? హగ్గు మీద ఇంకేం లేదండి. జాబర్దార్లో మంచిగా ఇంటర్వ్యూ చేసిన ఎవరు లేదు. ఎవరు ఉండరు అసలు. ఒకరైతే స్కూటీ వేసుకుని వచ్చిన నైట్ ఐస్ క్రీమ్ ఇచ్చాడు నాకు. కుల్ఫీ అనుకుంటా. చాలా వేడిగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకు సలహా అవుతుంది, ఈ ఐస్ క్రీమ్ తినని ఇచ్చాడు. చూస్తే సరే అయితే ఆడింది ఆడుతున్నాను కదా. ఇది మీరు టికెట్ చేసి కామెంట్ లో పెట్టి 7 నుంచి 12 వరకు కుల్ఫీలే. ఎవడు వేడి మీద ఉంటే ఆడిస్తూ ఉంటాడు చల్లారి. నీ ఫ్రెండ్స్ ఎక్కువ అడుగుతారా, నిన్న ఎక్కువ అడుగుతారా? జిడ్డు మొహల్
అడగలేదు. వాళ్ళకంటే నేనే అందంగా ఉంటా, ఆఫ్ కోర్స్ కదా. సెల్ఫ్ ప్రమోషన్. తనకున్న కాన్ఫిడెన్స్ లో సగం ఉన్నా బాగుండు మంచిగా. లవర్స్ ని వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఫస్ట్ పైసలు అడగాలనిపిస్తుంది. ఫస్ట్ పైసలు వాళ్ళ అమ్మాయి ఉంటే డబ్బులు ఇస్తారు పక్కన, సింగిల్ గా ఉందాం అనుకో ఇవ్వంటారు. నేను అన్నాయమంటారా? నేనంతే ఇంటర్ లో ఒకసారి అలాగే రోడ్ మీద డబ్బులు అడిగింది, ఇవ్వకపోతే నువ్వు ఇంటర్ ఫెయిల్ అయిపోతాను, నిజంగా ఫెయిల్ అయిపోయావు. ఇవ్వకపోతే శాపనార్థం పెడతా. లేదు, హెల్లో బేబీ ఇవ్వచ్చు కదా, క్యూటీ నాట్. హలో బేబీ వెల్కమ్. మనీ అడగాలంటే అడుగు. హెల్లో బేబీ ఇవ్వచ్చు కదా, ఎంత వాళ్ళు లేడన్నా ఇవ్వచ్చు ఏమో అడుగు. ఇవ్వచ్చు కదా. క్యాష్ లేవన్నాడు, స్కానర్ చూపిస్తా. స్కానర్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? మెంబర్షిప్ స్కాన్ మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. తర్వాత మనం అమ్ముతున్నాం ఓన్లీ ఆనందాన్ని నమ్ముతున్నాం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఎప్పుడైనా లవ్ ఫెయిలియర్ అయ్యావా? అయింది. గుడి అమ్మ అప్పటి నుంచి ఎడర్లో తిరిగి కప్పలాగా అయిపోయింది. వేరే వాళ్ళు హగిస్తూ దొరికావా? లేదు, పిలిపిస్తూ దొరికిపోయింది, పిలిపి తీసుకుంటే దొరికింది. ఎందుకు ఫెయిల్ చేసుకున్నారు? నాతోనే ఉంటే వేరే వాళ్ళ వెనకాల పడడం. వీళ్ళకి మాత్రం పాన్స్ బాటిల్ కావాలి, మనకు మాత్రం చిక్ శాంపుల్ ఇస్తారు. ఇది చాలా కష్టపడి ఆలోచించారు. పద్ధతి గల పతివ్రతలా ఉన్నాను. 7 నుంచి 12 వరకు ముందంతా 10 వర్క్ ఈస్ వర్క్. ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మ్యారేజ్ వద్దు అనుకుంటున్నా. మరి లీగాలిటీ లేవు కదా. ఉంది చేసుకోవచ్చు. నా ప్రేమను అందరికి పంచు. అందుకే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పంచే కరోనా నేను అందుకే వెనపెట్టలేకపోయా. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, వచ్చి ప్రపోజ్ చేశారు, దాంట్లో ఒక యాక్సెప్ట్ అయితే ఇంకోటి ఫీల్ అవుతాడు కదా. ఇద్దరిని ఓకే చేస్తావా? వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే. ఇద్దరిని లవ్ చేయడం అంటే కష్టం కదా, ఇద్దరితో ఫోన్ లో మాట్లాడి ఇద్దరు. అవును, ఇద్దరు ఒకే చోట ఉంచుతా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. మన గురించి విజయ్ దేవరకొండ మొన్న నాకు కాల్ చేశాడు. ఇక్కడ వరకు బాగా చెప్పారు. అది ఓకే, ఇప్పుడు ఏదో సరి చెప్పుకొని విజయ్ దేవరకొండ ఒకటే వచ్చి అర్జున్ రెడ్డి 2 తీద్దామన్నాడు. సందీప్ రెడ్డి వంగ పెట్టేస్తాడు. ప్రీతి ఇప్పుడు మీరు ప్రీతి కాదు, సెకండ్ రష్మిక మందన. ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి కదా, హక్స్ అలాంటివి, కెమెరా ముందు మీకు ఇబ్బంది అనిపించదా? ఎందుకు ఇబ్బంది? అంత అందమైన వాడు వచ్చి ముద్దు పెడతానంటే ఎవరు పెట్టారు? ఏమంటాడా? ఏమరా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏదన్నా నువ్వు ఏదో చేస్తావు. అందరూ అనుకుంటారు బేసికల్లీ. విజయ్ దేవరకొండ కెమెరా అనుకోండి, ఆయనకి ఎలా చెప్తారు ఒక డైలాగ్, రొమాంటిక్ డైలాగ్ ఏదైనా? విజయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం విజయ్. నా పేర్లు అవి వద్దాం. ఆయనతో డాన్స్ చేయాలి. ఐటమ్ సాంగ్ చేస్తా ఆయనతో. ఓహో, నార్మల్ సాంగ్ తమన్నా లెక్క హాఫ్ డ్రెస్ వేసుకుని చేస్తా. బాగా తగ్గించారు బట్టలు ఈ మధ్యన. నేను ఐటమ్ సాంగ్స్ అవి చూడండి కదా, బాగా తగ్గించారు బట్టలు ఈ మధ్యన. ఎప్పుడు ఎలాంటి మూవీస్ అంటే హిస్టారికల్ పెద్ద, లేకపోతే హిస్టారికల్ మూవీ బాబు మన బాధపడిపోయారు. హిట్ మూవీ, ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఉండాలి. ఒక జాన్వీ కపూర్ కూడా, బుచ్చి బాబు లాంటి డైరెక్టర్ కూడా ఉండాలి. విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ ఎవరు? అనుష్క. పక్కా వేసేస్తారు ఫ్యాన్స్ బయటకు రాగానే. విరాట్ కోహ్లీ కాదు. నువ్వు నవ్వుకు కదా, కోపం వచ్చేస్తుంది. అమ్మ మన ఇండియా కానీ కప్పులతో సైడ్ నుంచి ఇద్దరు తావలు పగిలిపోయేలాగా ఉంటాయి, ఫ్యాన్స్ చేస్తారన్నా. తెలియదు ఒకసారి చెప్పు మరి. ఆవిడ మంచిగా తెలియదు అని చెప్పి తెలీదు అని చెప్పి కరెక్ట్ చేయాలి కానీ యాంకర్ తీసాను 3-4 మిస్టేక్లు ఉన్నాయి వీటిలో. పనికిరాదు మొత్తం గౌరీ అడిగింది. తెలుసా ఆయన? తెలుసు, చూసుంటా పేపర్లో అప్పుడప్పుడు అంతే. ఆయన గేమ్ బాగా ఆడతారు. క్రికెట్ ఒకటి గేమ్ ఆడతాడు, ఇంకా వేరే గేమ్ ఆడతాడు అని చూడలేదు కదా. కార్తిక్ కోకిల, విజయ్ కోకిల. మన మోడీ గారు తెలుసా? సింగిల్ గానే ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాల్ చేశాడు, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. మోడీ గారా? డబ్బులు కట్టమన్న ట్యాక్స్? లేదు, ఆయన నాకు ఇస్తా అన్నాడు. ఏంటి గ్యాస్ బండా? హిందీ వచ్చా ఇవిడికి ముందు? మోడీ తెలుగు వచ్చు కదరా? తెలుగు వచ్చా? విజయ్ దేవరకొండ గారిని ఎదుర్కొంటే మీరు ఏమడుగుతారు? ఒక కారు కొనిమంట. ఓ మోడీ ఇల్లు కారు బానే అదే కదా, ఏమంటారు మరి? ట్రాన్స్జెండర్ శాపనార్థాలు పెడితే నిజమవుతాయంట, నిజమేనా అవి? అవుతాయి. డబ్బులు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదంతే. ట్రాన్స్జెండర్ వల్ల ఏం అవ్వదు. నిజంగా ఫెయిల్ అయిపోయాడు. లేదు, ఎందుకంటే సొసైటీ వాళ్ళకి సపోర్ట్ చేయదు కదా, జాబ్స్ ఏమి ఇచ్చి. అందుకని ఇవ్వడంలో మిస్టేక్ ఏం లేదు, ఉన్నప్పుడు ఇవ్వండి, లేకపోతే లేదంతే. ఎప్పుడైనా నువ్వు అనడం వాళ్ళకి జరగడం జరిగిందా? లేదు, నేను అనుకోకుండా వాడు బండి స్టార్ట్ అవ్వట్లేదు. నీ బండి స్టార్ట్ అయితే 50 రూపాయలు ఇవ్వను, 50 రూపాయలు ఇచ్చిన బండి స్టార్ట్ అయ్యింది.
మా ఛానల్ స్టార్ట్ అవట్లేదు. బండ్లు అయిపోతే శాన్విక్ కాల్ చేయండి వచ్చి బండి స్టార్ట్ చేసేది. మెసేజ్ చేసిన మెకానిక్ లో అందరూ ఎర్రగడ్డరా? నువ్వు ఎక్కువగా ఎట్లాంటి మూవీస్ ఇష్టపడతావు? లవ్ స్టోరీ లాంటి మూవీస్. అంటే ఏముండాలి? లవ్ స్టోరీలో లవ్ ఉండాలి. నువ్వు రెడీగా ఉన్నావా? నీకు ఎవరైనా పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తే నీకు ఓకేనా? ఓకే, మంచి అందంగా ఉండాలి. ఈ కటింగ్ ఎక్కడో చూసాను అనుకున్నాను రా. దొంగలో నచ్చోరే కటింగ్. ఒకవేళ యువశేఖర్ కొడంగల్ అయితే వాడు అస్సలు వద్దు. చింటూ మోడల్ వాళ్ళకంటే ఎక్కువ ఫేమస్ నేను. వాళ్ళని ఎందుకు చేస్తా చెప్పు. ఊటి అమ్మ ఓకే. బిగ్ బాస్ చూసావా? చూసా. డిమోన్ కూడా బాగుంటాడు కానీ డిమోన్ మీద అంతగా లేదు. ఏంటి కార్తీపర్లో ఎడిటర్ బాగుంటుంది. ఎడిటర్ నీ గురించి కూడా ఫేమస్ సరే. కళ్ళతో సైకిల్ ఎలా చేస్తావు ఒక అబ్బాయికి నువ్వు? అంతే. ఏంటిది ఐసెట్ కి వెళ్ళినప్పుడు చూపిస్తారు కదా, ఇటు చూడమ్మా. ఫ్యూచర్ కనబడుతుంది వీడియో తర్వాత. నీ బ్యూటీ పార్లర్కి వెళ్తావంటే నిజమేనా? అవును, ఓన్లీ ఐబ్రోస్ అంతే. వేరే ఇక్కడ దాకా ఎలాగొచ్చి ఇక్కడ ప్రతి వారం వచ్చేస్తున్నా తీసాను. మ్యానిక్యూర్ ఫేషియల్ అసలే ఒరిజినల్ బ్యూటీ అవన్నీ చేయించుకుంటాను చెప్పు నేను. మెట్ల మీద నుంచి జారి పడ్డావు. లేదు, మా అమ్మ గోడ పైన తోసేసింది. అప్పుడే నొక్కుపోయింది. నువ్వు అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాక అర్థంలో నిన్ను చూసుకుని నీకు ఏమనిపించింది? మార్కుండా ఉండాల్సిందే. చేశాను. ఇప్పుడు దొరిచేస్తే ఇంకా అతికిచ్చిరే. పెద్ద మూవీ చూసావా? చూసా. మూవీ ఫ్లాప్. ఫ్లాప్ అయినా ఇటు చేస్తాను నేను చేసి. నువ్వు దాన్ని హిట్ చేస్తావా? ప్రతి ఫ్లాప్ అంటుంది యాంకర్ చూడండి. ఓకే, అదే రచ్చగొట్టండి హిట్ టీవీ స్పెషల్స్. మనం అంటే దగ్గర కాకుండా హిట్ అన్నా సినిమా అని జోక్ అన్నామయ్యా. హిట్ అని ఒరే హిట్టే కదరా. సూపర్ హిట్. 26 లో ఇదే ఫస్ట్ హిట్. ఏం తెలుసుకోవాలి నువ్వు. నిన్ను కలవడానికి నీలో దగ్గర వచ్చి సెక్సీ శాన్వి అంటే పలుకుతావా? హలో బేబీ అంటే పలుకుతా. హైదరాబాద్ వెళ్ళి అక్కడ దిగంగానే హలో బేబీ మన ఎలా బాగుంటే 500 ఇచ్చేస్తాం. 500 ఇంకేద్దాం తీసుకెళ్ళి నచ్చింది కాబట్టి ఆడికి 500 అయ్యేస్తాడేమో. ఒక 2-3 సాంగ్స్ పెడతాను, మీరు ఎక్స్పీరియన్స్ ఇవ్వగలరా దానికి? అమ్మ 2-3 అంటే నా సరే 2 పెడతాను. మీరు పెట్టిన బడ్జెట్ 2-3 అవదమ్మా. ఇప్పుడు నువ్వు నేనే మంచిదే. మీకున్న ఆస్తి అంతా ఇలాగే పాడు చేసుకున్నాను. అన్నిటికీ దారం కట్టేసి సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఐడియాస్. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తున్నావు. థ్యాంక్ యూ. క్యూట్. బాధగా ఎలా చెప్తావు? నువ్వు నన్ను ఏం చేయలేవురా. బాధ సెక్సువల్ గా చెప్పింది. నన్ను ఏం చేయలేవురా. నువ్వు ఎలా చెప్తావు? నన్ను చేయనంటే చెప్తున్నావు నువ్వు చెప్పడం. నా మనసులో అదే ఉంది, నువ్వు నన్ను ఏదో చేయరా అన్నట్టు. దెబ్బ మీద దెబ్బ. ఆరాట ఎక్కువ కదా. ఓకే, నన్ను ఏదో చేయరాని ప్రేమగా బాధగా చెప్తాను. నన్ను ఏదో చేయరా. అండ్ వాయిస్ మెసేజ్ కింద ఇది పెట్టుకుంటున్నాను ఏదో చేయరా. ఇక్కడ పడుకున్నప్పుడు ఇలా పడుకుంటాడు ఎడిటింగ్ చేసినప్పుడు అప్పుడు 2 రోజులకు వీడియో పెడతాడు. ఎందుకు చేంజ్ అవ్వాలనిపించింది? చిన్నప్పటి నుండి ఫీలింగ్స్ ఉంటాయి అమ్మాయిలు కదా. నేను స్కూల్లో కూడా ఎక్కువ అమ్మాయిలతోనే తిరిగాను. అమ్మాయిల వాష్రూమ్ వెళ్తే పీటీ సార్ అప్పుడు సిగ్గుపడి సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా చేంజ్ అవ్వడానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి? ఆదిపర్. మా నాని. నాని అంటే అందరికీ మోజరా. అమ్మ ఆ పేమెంట్ ట్రాన్స్జెండర్ కూడా. ట్రాన్స్జెండర్ చాలా మందిని పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారు కదా అందరూ. ఆల్రెడీ ఒకసారి అయింది నా సూసైడ్ వరకు వెళ్ళింది. ఒక గొయ్యిలో చూసాడే పెద్దతో చేయి కోసుకుంటున్నా ర్యాగింగ్ ఇది. వెళ్దాం అందరికి వెళ్తాం. ప్రియర్ బైసెప్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఫారెన్ వెళ్ళిపోయారు. ఎడిటర్ పట్టుకెళ్ళి నీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? ఉప్పల బాలు. ఉప్పల్ బాల్ అంటే ఇష్టమా? ఒకవేళ దేవుడు నీకు వరం ఇస్తే నువ్వు ఏం కోరుకుంటావు ఇప్పుడు? ఇలాంటి జన్మ ఇంకోటంటూ రాకూడదని కోరుకుంటా. ఎంజాయ్ చేయట్లేదు లైఫ్ ని. ఏ బేబీ జంతువు లాంటి కుక్కలకి పుడతా. కుక్కలు పెంచుకో. ఏ కుక్క అవుతుంది? Dog. అవ్వలేదు. పొమేరియన్. ఉమేరియనే? అందంగా ఉంది. పచ్చి కుక్క. ఇప్పుడు కూడా అంతే కదా. 7 to 11. ఏదైనా నైట్ టైం భయం వేసిందా ఒకదాన్ని నడుచుకునేటప్పుడు? భయం వేసింది. ట్రాన్స్జెండర్ కూడా భయపెట్టామంటే మన అబ్బాయిలు ఎంత గొప్ప చూడు. అలాగే ఉంటారు హైదరాబాద్ వాళ్ళు చాలా మంచి. 1 గంటకి వెళ్ళినా దొరుకుతుంది. ఏంటది? డాన్స్
మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వచ్చా బాగా? కొంచెం కొంచెం వచ్చు. హిందీ హిందీ రాదు, కానా పీనా సోనా అదొకటి వచ్చు. వచ్చు. ఒకవేళ హిందీ వాళ్ళు లవ్ చేస్తే హిందీ వాళ్ళు లవ్ చేస్తే హిందీలో అబ్బాయితో ఎలా మాట్లాడతారు మీరు? కానా కాయేజీ క్యా కరేజీ మేరా సో జాయే తుమ్ సో జాओ. మీరు సోజ్. కానకాయ జీవన్. సంథింగ్ డూ. థ్యాంక్ యూ సో మచ్ శాన్వి, ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మా కుర్రోళ్ళలో అలజడి రేపినందుకు. ఒరేయ్, ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్ని ఎందుకు చేస్తారు అసలు? ఏమో, చేయాలి. అందంగాని నేను అందుకే పాడేస్తాను. నేను అసలేం బాలే. ఇది ఒకటి మాత్రం బాగుంది. Guys, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ డైలీ బిజినెస్ ని స్మార్ట్ గా పెంచుకోవాలనుకుంటే ఇప్పుడే క్రౌడ్ రీఛార్జ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్ మీద అప్ టు 3.25% కమిషన్ పొందవచ్చు. ఇది BBPS సర్టిఫైడ్, భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్ కూడా. ఏదైనా ప్రాబ్లం వస్తే 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. క్రౌడ్ రీఛార్జ్ యాప్ ప్రతి షాప్ కీపర్ యొక్క నిజమైన బలం. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. That's it for today, guys. Boom shakalaka, mere bandook shakalaka, chila re boom shakalaka.